అధ్యక్ష, ఈ రాజీవ్ గృహకల్ప వాంబే ఇది పూర్తిగా బ్యాంక్ ఫైనాన్స్తోనూ బెనిఫిషరీ కంట్రిబ్యూషన్తోనే కట్టిన గృహాలు అధ్యక్ష. ప్రస్తుతం అయితే వీటికి రిపేర్ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఎటువంటి పాలసీ లేదు అధ్యక్ష. గతంలో 2018లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 1996, 2004 మధ్యలో కట్టిన వాటికి మాత్రం కొంత రిపేర్స్ ఇవ్వడానికి అప్పుడు ఒక జీవో ఇచ్చింది అధ్యక్ష. కానీ ఈ ఇళ్ళన్నీ కూడా 2004 తర్వాత నిర్మించబడ్డాయి కాబట్టి ప్రస్తుతానికి అయితే ఏది విధానం లేదు అధ్యక్ష. కాకపోతే ఇక్కడ రిపేర్స్ చేయాల్సిన అవసరం ఏదైనా కేంద్ర ప్రభుత్వ విధాన పాలసీస్ని పరిగణలోకి తీసుకుని ఏదైనా రిపేర్ చేయడానికి కానీ లేకపోతే పునర్నిర్మాణం చేయడానికి కానీ ఏదైనా అవకాశాలు ఉంటే తప్పకుండా పరిశీలించి గౌరవ శాసనసభ్యులతో అదేవిధంగా లబ్ధిదారులతో చర్చించి ఏ విధంగా ముందుకెళ్ళొచ్చో ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. సోమిరెడ్డి గారు. థ్యాంక్స్ అధ్యక్ష. మీ ద్వారా నేనేమంటానంటే ఇప్పుడు హౌసింగ్ విషయంలో గతంలో కాన్స్టిట్యున్సీకి ఈ సంవత్సరం 1500 లేదు 1000 లేదా 2000 అంటే మనం 5 మండలాలను కూర్చోబెట్టుకొని ఈ కాలనీ ఇస్తాం, 20 ఇస్తాం, ఇక్కడ 50 ఇస్తాం, మీరు 200 తీసుకోండి, మీరు 300 తీసుకోండి అని చెప్పి అలొకేషన్ చేసేవాళ్ళం అధ్యక్ష. ఆ క్లారిటీ నియోజకవర్గానికి ఎన్నిళ్ళు ఎక్కడ ఒకవేళ పెద్ద నియోజకవర్గం 10 ఇళ్ళు ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు, ఆ వైపు కొంచెం స్పష్టంగా కాన్స్టిట్యున్సీ వైజ్ అలొకేషన్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అధ్యక్ష. ఒకప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి కోటా కింద కొంత, ఎమ్మెల్యే గారు కొంత అప్పటికప్పుడే శాంక్షన్ చేస్తానికి అవకాశం ఉంది అధ్యక్ష. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మార్చేసి ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యాప్ ద్వారా మనం అన్నీ కూడా క్యాప్చర్ చేస్తే డిమాండ్స్ అన్నీ కూడా వాళ్ళు అన్నీ పరిశీలించి శాంక్షన్ చేస్తున్నారు అధ్యక్ష. అయినా కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే శాసనసభ్యులు చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారితో చర్చించి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని కూడా మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీంట్లో 40% స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్, 60% కేంద్ర ప్రభుత్వ ఫండ్స్, అంతేకాకుండా ఎస్హెచ్జి లోన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి గ్రామాలకు వెళ్ళినప్పుడు ఇటువంటి సమస్య గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా ఎదుర్కొంటున్నారు. దీన్ని ప్రయత్నం చేసి సాధించడానికి కృషి చేస్తాను అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 1498 ఈ ప్రశ్న అడిగిన సభ్యులు సభలో లేనందువల్ల జవాబు చెప్పినట్టు భావించాలి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1225 శ్రీమతి సవిత గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటో ప్రశ్నకు లేదండి, రెండో ప్రశ్నకు లేదండి. అయితే అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో ఇప్పటికే ఒక టెక్స్టైల్స్ పార్క్ పనిచేస్తుంది. ఇక్కడ 8 యూనిట్లు